తప్పకుండా నేనైతే 100% బిజినెస్ సజెస్ట్ చేస్తాను. కారణం ఏంటంటే జీవితంలో అన్లిమిటెడ్ ఇన్కమ్ సాధించాలంటే అది బిజినెస్ ద్వారానే పాసిబిలిటీ. ఎటువంటి బిజినెస్ కి మనం వెళ్తే బాగుంటుంది? బిజినెస్ లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకున్న సర్కిల్ నే ఇన్వెస్ట్మెంట్ గా, టైం నే ఇన్వెస్ట్మెంట్ గా అయితే మాత్రం లైక్ రియల్ ఎస్టేట్ అనేది బెస్ట్ ఆప్షన్ గా నేను చెప్పగలుగుతాను. ఓకే, కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అంటేనే వడుకుతా ఉన్నారు, దీనికి ఏం చెప్తారు? అంటే హైడ్రా ఒకందుకు మంచిదే. కారణం ఏంటంటే ఒకప్పుడు కొద్దిమంది రియల్ ఎస్టేట్ గురించి అవగాహన లేకోకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా ఎవరైతే ముఖ్యంగా నాలాలు దగ్గరలో, చెరువుల దగ్గరలో ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేశారో అటువంటి వాటికి హైడ్రా ఎఫెక్ట్ గానీ 100% హెచ్ఎండిఏ, డిటిసిపి, వైటీడీ అప్రూవల్ ఉండి రెరా ఉన్న ప్రాజెక్ట్స్ లో హైడ్రా కాదు ఇంకా ఏదొచ్చినా కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. బికాస్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ అథారిటీస్, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ బ్రదర్, మీరు అన్నారు బిజినెస్ లో రియల్ ఎస్టేట్ బాగుందని. ఒక గవర్నమెంట్ వచ్చే శాలరీ లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కి వచ్చే శాలరీ కంటే కూడా రియల్ ఎస్టేట్ లో అంత ఇన్కమ్ ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటది. కారణం ఏంటి అంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన వారికి, మార్కెటింగ్ చేసిన వారికి, అదేవిధంగా కొనుక్కున్న వారికి, అమ్మిన వారికి అందరికీ కూడా విన్ 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 సిచ్యువేషన్ ఉంటది. అందరూ బెనిఫిట్ అయ్యే రంగం ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేటే. గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ద్వారా అత్యధికంగా ట్యాక్స్ కూడా వస్తుంది. తద్వారా సొసైటీ బాగా డెవలప్ అవడానికి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బాగా పనిచేస్తుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగుంది. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ కొంత స్లో ఉన్నమాట వాస్తవమే కానీ, బట్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ద బయర్స్. కొనుక్కున్న వారికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. బికాస్ స్టాక్ మార్కెట్ లో కూడా మనం చెప్తాం, పడినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వారికి హైయెస్ట్ రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి రిస్క్ టేకర్స్ ఆర్ ఆల్వేస్ ఆర్ ద గెయినర్స్. రిస్క్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా బెనిఫిట్ పొందుతారు. ఓకే, కానీ ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఏదైనా కొనాలంటే కొన్ని లక్షల్లో ఉంది కదా, సో అటువంటి టైంలో పాసిబుల్ అవుతుంది అంటారా? మీకేమన్నా బిఫోర్ తీసుకున్న ప్లాట్స్ ఇప్పటికేమన్నా కంపేర్ టు వాల్యూస్ ఉంటే ఏం చెప్తారు? తప్పకుండా రియల్ ఎస్టేట్ లో ఎప్పటికప్పుడు ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటది. కారణం ఏంటంటే ప్రపంచ జనాభా ఇవాళ 700 కోట్లకు దాటి 800 కోట్ల వైపుగా వెళ్తోంది. మనం ఎన్నో లక్షల సంవత్సరాలు చూస్తున్నాం అదే ప్లానెట్, బట్ పాపులేషన్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నది. పెరుగుతున్న జనాభాకి అవసరంగా ఇదేమి ల్యాండ్ మనం ప్రొడ్యూస్ చేయలేం. దేవుడు ఇచ్చిన ల్యాండ్ క్రియేషన్ దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవసరాలు ఎక్కువ ఉంటున్నాయి. ఇండస్ట్రీ పర్పస్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ పర్పస్ అవ్వచ్చు, అగ్రికల్చర్ పర్పస్ అవ్వచ్చు. డెఫినెట్ గా ఇయర్ కి ఆ ఇయర్ ల్యాండ్ ప్రైసెస్ అనేది పెరుగుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2017-18 ఒక ప్లాట్ కొన్నాను, అప్పుడు కేవలం 13 లక్షలు. ఇది ఇప్పుడు అది వర్త్ దాదాపు 30 lakhs వర్త్ అయింది. 30 లక్షలు అంటే మోర్ దాన్ 100% అప్రిషియేషన్ వచ్చింది. సో దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్. ఒక మనిషి జీవితంలో ఒక జాబ్ చేస్తే 50,000 లక్ష రూపాయలు చేస్తే కూడా ఒక 1000 గజాలు హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉంటే దానికన్నా ఎక్కువ మనిషి జాబ్ ద్వారా సంపాదించలేడు. అదే ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ ద్వారా 100% మనం మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు, తెలివైన వాళ్ళందరూ కూడా ఏంటంటే వారు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లో పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది మూవీ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, క్రికెట్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ 100,000 కోట్లు ఎదుగుతున్నారు అంటే వారి పెట్టుబడులు ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ లో ఉండడం వల్లనే. కాబట్టి సామాన్యులు, మధ్యతరగతి వారు కూడా కష్టపడి మంచి వెంచర్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% వారు కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశం రియల్ ఎస్టేట్ లోనే ఉంది. సామాన్యులు కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉందంటే అది రియల్ ఎస్టేట్ లో మాత్రమే. కానీ సార్, వాస్తవానికి రియల్ ఎస్టేట్ ఏదైతే పెంచుకుంటూ పోతున్నటువంటి క్రమంలో అడవులను చూడట్లేదు, మంచి చూడట్లేదు, చెడు చూడట్లేదు. అంటే లైక్ ఒక ఫారెస్ట్ ఏరియాను కూడా ఎక్కడికి దగ్గర వరకు నెట్టుకొని వెళ్ళేసి రియల్ ఎస్టేట్ చేసేసి ప్లాట్లు వేసుకొని అమ్ముతున్నారు. అంటే నెరీ ఇంత వైల్డ్ ఆలోచన అనేది అవసరం అంటారా? మీరు అడిగిన చాలా మంచి ప్రశ్నే. బికాస్ పర్యావరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే కొన్ని కంపెనీలు ఏంటంటే ప్యూర్లీ రెసిడెన్షియల్ పర్పస్ కాకుండా కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ శాండిల్ అని, వైట్ శాండిల్ అని, వేరే వేరే ప్లాంట్స్ మొక్కలు పెంచి వెంచర్ వేసి వెంచర్ లో మొక్కలు పెంచి మొక్కల ద్వారా డబుల్ ఇన్కమ్, అటు ల్యాండ్ ప్రైస్ మీద అప్రిషియేషన్ వస్తుంది, ప్లస్ మొక్కలు పెంచడం వల్ల ఫారెస్ట్ పెరుగుతుంది. అంటే అడవుల యొక్క పెంపకం పెరుగుతుంది, తద్వారా పర్యావరణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో, అంటే మనం ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ల వల్ల ఖాళీగా పెడుతున్నారు, ప్రకృతి అంతా నాశనం అవుతుంది, అడవులు నాశనం చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటే వారు ఇటువంటి అప్రూవ్డ్ వెంచర్స్ లో కాకుండా కొంచెం విలేజ్ ఎన్విరాన్మెంట్, టౌన్, డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళి తక్కువ ప్రైస్ తో ఎకరాల్లో ల్యాండ్ కొనుక్కొని అక్కడ రెడ్ శాండిల్ అని, వైట్ శాండిల్ అని వివిధ రకాల మొక్కల వాటిల్లో పెట్టి అటు మొక్కల ద్వారాను ల్యాండ్ అప్రిషియేషన్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు, ప్రకృతిని కూడా కాపాడుకోవచ్చు, అడవులను సంరక్షించుకోవచ్చు. ఏమంటారు? ఒక విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? తప్పకుండా గత గవర్నమెంట్ లో రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా ఉండింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. తన బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సార్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ థింక్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టడీ అబౌట్ హౌ టు ఇంప్రూవ్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇంకా గవర్నమెంట్ చాలా మంచి మంచి డెసిషన్స్ తీసుకుని రియల్ ఎస్టేట్ కి అభివృద్ధికి దోహదపడేలాగా తప్పకుండా మరిన్ని చర్యలు తీసుకుంటారని నేను బలంగా నమ్ముతున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా డెఫినెట్ గా తన పీరియడ్ లో హైదరాబాద్ ని తెలంగాణని అభివృద్ధి చేయాలి అన్ని రంగాల్లోనే ఉన్నాడు. పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ లో కూడా చాలా డెవలప్మెంట్ చేయాలని ఉన్నాడు. అయితే తన ఫోకస్ ముఖ్యంగా శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ పైన ఎక్కువ ఉన్నది. అక్కడ చాలా అద్భుతంగా గవర్నమెంట్ అన్ని కూడా చాలా యాక్షన్ ప్లాన్ చేస్తోంది. డెఫినెట్ గా ఐ థింక్ ఒక విత్ ఇన్ 6 months లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కూడా చాలా మార్పు వస్తుందని మేము నమ్ముతున్నాం. కానీ నాకు తెలిసి నేచురల్ డిజాస్టర్స్ అంటే ఎర్త్క్వేక్ ఇటువంటి రాకపోతే మాత్రం రియల్ ఎస్టేట్ బాగానే ఉంటది. కానీ వాస్తవానికి హైదరాబాద్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు హైదరాబాద్ సైడ్ వెళ్ళిపోతే మీద ఆకాశం అనేటట్టు కింద పాతం అనేటట్టు కిందకి 5 floorలు మళ్ళీ పైకి దాదాపు ఒక 30 నుంచి 40 floorలు వేస్తా ఉన్నారు. అంటే మనిషికి నిజంగా ఇంత ఆశ అవసరం అంటారా? లేదు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో డిజాస్టర్ వచ్చి ఏదైనా సిచ్యువేషన్ అయితే మాత్రం ఎంత పాలన నష్టం జరుగుతుంది. దీని గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇస్తుంది? దాదాపు 60 floors కి ఎలా ఇస్తుంది అంటారు? రైట్, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. నాకున్న నాలెడ్జ్ మేరకు ఏంటంటే గతంలో సింగిల్ ఫ్లోర్, డబుల్ ఫ్లోర్, మాక్సిమం 5 floors వరకే కట్టేవారు. బట్ అభివృద్ధిలో భాగంగా ఏమవుతుందంటే ల్యాండ్ అనేది కాస్ట్ పెరిగిపోతుంది. బట్ హైదరాబాద్ ల్యాండ్ పైన చాలా స్టడీ చేసిన తర్వాత హైదరాబాద్ అనేది ఇక్కడ భూకంపాలు రావు, సునామీలు రావు, వెదర్ పరంగా కానీ అన్ని రకాలు కూడా బెస్ట్ ప్లేస్. ఇక్కడ మనం 100 floors కట్టినా కూడా ఇక్కడ భూకంపాలు రావని ఆల్రెడీ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయని దాని బేస్ మీదనే ఇక్కడ 60 floors వరకు ఇప్పుడు హైదరాబాద్ లో పర్మిషన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో 100 floorల బిల్డింగ్లు కూడా రాబోతున్నాయి. సో భవిష్యత్ ఏం జరుగుతుంది అనేది మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ అందరూ ఆశిస్తున్నది ఏంటంటే హైదరాబాద్ ఈస్ ద రైట్ ప్లేస్, బెస్ట్ ప్లేస్. ఇక్కడ సునామీలు కానీ భూకంపాలు కానీ ఏమీ రావు, ప్రజలందరూ కూడా సురక్షితంగానే ఉంటారని భావిస్తున్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఫైనల్లీ ఆన్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ తప్పకుండా దిస్ ఇస్ ద రైట్ టైం. బికాస్ నేను ఇందాక కూడా ఒక పాయింట్ చెప్పాను, ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వారు కనుక మార్కెట్ ఇప్పుడు స్టేబుల్ గా ఉంది. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ లో ప్రైస్ తగ్గదు, స్టేబుల్ గా ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ ద బయర్స్ టైం. కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే స్కోప్ ఉంది, కొంచెం బార్గెన్ చేసుకొని కూడా కొంచెం తక్కువ ప్రైస్ లో బార్గెన్ చేసి డెవలపర్స్ దగ్గర నుంచి కొనుక్కునే అవకాశం ఉంది. ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా రీసెర్చ్ చేస్తూ ఎన్ఆర్ఐస్ కి నాకు తెలిసిన సర్కిల్ అందరూ కూడా రికమెండేషన్స్ చేస్తూ ఉంటాను. సో మీ ద్వారా ఏదైనా అవకాశం ఉంటే వారు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు.